న్యూస్ పసుపు బోర్డు ఏర్పాటు కనీస మద్దతు ధరకు గడిచిన 5 ఏళ్లు కాలికి బలపం కట్టుకుని తిరిగానని ఎంపీ కవిత చెప్పారు. ఎంపీని కాకముందే ఎన్నోసార్లు పసుపు రైతులు ధర్నాలు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. ఆమె తాను 2014 మేలో ఎంపీ అయితే జూన్లోనే పసుపు బోర్డు కోసం కేంద్రానికి లేఖ రాశానని అన్నారు ఎంపీ కవిత. ప్రధానిని మంత్రులను స్వయంగా కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశానని ఎంపీ కవిత చెప్పారు. ఆఖరికి ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టినా బీజేపీ ప్రభుత్వం కరగలేదని ఆవేదన వ్యక్తపరిచారు. రైతన్నలతో కలిసి ఇక ముందు పోరాటం సాగిస్తానని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. కూర్చోలే నేను మేల ఎంపీ అయితే మొట్టమొదటి లేఖ పసుపు బోర్డు కోసం జూన్లోనే రాసిన 2014లో. ఆనాటి నుంచి మొదలు పెడితే లేఖలతో సరిపెట్టలే. మంత్రులను ఒకటికి 100 సార్లు కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసినాం. ఆఖరికి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు వినకపోతే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ఉత్తరాలు ఇప్పిస్తేనన్నా పసుపు బోర్డు ఇస్తారేమో అని ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసినాం. అప్పుడు కూడా వినకపోతే పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్ అని పెట్టే అధికారం ఉంటుంది ఎంపీలకు. అట్లా ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టి పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేసినాం. డిమాండ్ ఇవ్వాలది కాదు, పాతదే. కానీ మా రైతన్నలతో కలిసి నేను నడవాలి, మా రైతన్నల ప్రతినిధిగా వాళ్ళ గొంతుకగా పార్లమెంట్లో నేను వినపడాలని ఈ 5 ఏళ్లు పసుపు బోర్డు సాధన కోసం నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు, అంత ప్రయత్నం నేను చేయడం జరిగింది. ఇవాళ ఇవ్వాల్సింది ఎవరు? పసుపు బోర్డు భారతీయ జనతా